ఆటలలో ఓడిపోయిన విద్యార్థులు గర్జిస్తున్న సింహం వలె మరొకసారి ప్రయత్నించి ముందుకు దూసుకుపోవాలని అపుస్మా రాష్ట్ర స్థాయి నాయకులు ఎంబీఎస్ శర్మ, గుండం బుల్లబ్బయ్య అన్నారు. అపుస్మా దెందులూరు నియోజకవర్గం శాఖ నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలలో విజయం సాధించిన దెందులూరు నియోజకవర్గం ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు మొదటి, ద్వితీయ స్థానాల్లో మరియు తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు అపుస్మా రాష్ట్ర కార్యవర్గం మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థులలో ఆత్మస్థైర్యం పెరగాలంటే చదువుతో పాటు ఆటపాటలలో పాల్గొనాలని అన్నారు. దెందులూరు జోన్ అపుస్మా నాయకులు మమతా స్కూల్ కరెస్పాండెంట్ మరియు దెందులూరు జోన్ అధ్యక్షులు రాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమని, పిల్లలలో మానసిక ఉల్లాసం పెరగాలంటే ఇటువంటి గేమ్స్ కండక్ట్ చేయడం ఒకటే మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అపుస్మా అడిషనల్ జనరల్ సెక్రటరీ ఎంబీఎస్ శర్మ, అపుస్మా రాష్ట్ర సలహాదారుడు కోనేరు సురేష్ బాబు, అపుస్మా రీజియన్ అధ్యక్షులు గుండం బుల్లబ్బయ్య, అపుస్మా ఏలూరు జిల్లా అధ్యక్షులు శివకుమార్, అపుస్మా ఏలూరు జిల్లా సెక్రటరీ ఎన్ఆర్కే ప్రసాద్, అపుస్మా రాష్ట్ర ఈసీ సభ్యులు శ్రీమతి కె విజయలక్ష్మి, సమంతుల లక్ష్మణ్ కుమార్, అపుస్మా ఏలూరు జోన్ అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు, ఏలూరు జోన్ సెక్రటరీ జాన్ సతీష్, దెందులూరు జోన్ సెక్రటరీ బోదుల తంబి, దెందులూరు జోన్ ట్రెజరర్ బట్టు జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఏర్పడి దాదాపు 4వ సంవత్సరం 4 వస్తుంది. రాష్ట్ర స్థాయి విధానం ప్రకారం జోన్ మరియు జిల్లా స్థాయిలో వివిధ రకాలైనటువంటి కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మేము చాలా చక్కగా 400 స్కూల్స్ నుంచి 400 ప్రైవేట్ స్కూల్స్ దాదాపు 36 ఉండగా అందులో దాదాపు అన్ని స్కూల్స్ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం, అట్లాగే ప్రైవేట్ స్కూల్స్ అంటే ఒక చదువు మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎంత మాత్రం ఆటో మీద కానీ లేకపోతే వేరే యాక్టివిటీస్ మీద కానీ శ్రద్ధ ఉన్నదనేటువంటి నాలుగుని ఈ రోజు మనం తెలుగు కొట్టాలనేటువంటి దానికి ఇదే నిదర్శనం. మీకు శుభాకాంక్షలు మరియు హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఆటల పోటీలను గత నెలలో మరి మా సెక్రటరీ గారు తప్పి గారు, అలాగే ట్రెజరర్ శ్రీ జయరాజ్ గారు దగ్గర నుండి మరి ప్రవేశించినటువంటి జిల్లా సెక్రటరీ న్యూ జనరేషన్ స్కూల్ డైరెక్టర్ శ్రీ ప్రసాద్ గారు, అలాగే జేవియర్ గారు, ఇతర పెద్దలు వచ్చి మా పిల్లల్ని లైక్ శర్మ గారు కానివ్వండి, సురేష్ బాబు గారు కానివ్వండి, బుల్లబ్బయ్య గారు కానివ్వండి, వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి, సతీష్ గారి దగ్గర నుంచి అందరూ వచ్చి మా పిల్లలను ఆశీర్వదించి చక్కగా మరి అల్లూరు సీతారామరాజు స్టేడియంలో మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్ళడం జరిగింది. ఆ రోజు మరి నేను వేరే అనారోగ్య కారణాలతో రాలేకపోవడం, 3వ రోజైనటువంటి మరి ఫైనల్స్ డేలో నేను పాల్గొంచుకోవడం జరిగింది. కాబట్టి ఇంత చక్కని కార్యక్రమానికి అందరూ చేయి వేసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా చాలా చక్కగా మరి దిగ్విజయం చేయడానికి అందరూ తోడ్పడ్డారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా దెందులూరు నియోజకవర్గం మీ యొక్క యాజమాన్యం తరఫు నుంచి ఎంకరేజ్ చేయడం మాకు చాలా చాలా సంతోషం అనిపించింది. కార్యక్రమాలకు కూడా మరి మీరు చక్కగా ఇలాగే మీ పిల్లలను ఎంకరేజ్ చేసి వారిలో ఉన్నటువంటి మేము ముందుంటాం మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికని మరోసారి తెలియజేస్తూ మరి ఇలాంటి చక్కని కార్యక్రమానికి వేదికనిచ్చినటువంటి ఈ ప్రత్యేకంగా జోన్ తరఫున గట్టిగా చెప్పడం కూడా ప్రత్యేకంగా జోన్ తరఫున ఎందుకు ధన్యవాదాలు తెలియజేస్తుందంటే మరి 3వ రోజు నాడు కూడా సార్ దెందులూరు జోన్ కొంచెం వెనకబడి ఉంది ఆర్థికంగా,
నవ్వుకుంటారు కొంచెం పెద్దలు, కానీ ఉన్నమాట చెప్తున్నాను. చాలా ఆర్థికంగా వెనుకబడి ఉంది కొత్త జోను. ఇందులో దాదాపు చాలా వ్యయ ప్రయాసాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మొదట్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా యొక్క కార్యవర్గం నిలబడి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో సార్ సురేష్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉంది. చెప్పాను. అట్లాగే ఇవాళ యువత చేస్తున్నాను. మరి ఈ గ్లోబల్ మరి ఇటీవల భారీగా జోన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించుకుని దాని బహుమతి ప్రధానం విజేతలకు ఇక్కడ మరి సిద్ధార్థ విద్యాలయ ప్రాంగణంలో ఇంత కన్నుల పండుగ ఎందుకన్నానంటే మా ఈ జోన్స్ బైఫర్కేషన్ దెందులూరు జోన్ ఏలూరులోనే ఎమాల్గమేట్ ఉండేది. అన్ని సంఘటితంగా చేసాం 25 సంవత్సరాల నుంచి. మరి జోన్స్ బైఫర్కేషన్ చేయాలి నియోజకవర్గాలు విన్నప్పుడు రాష్ట్ర నాయకత్వం మరి నేను ఇచ్చినటువంటి పిలుపుకి ఇక్కడ లోకల్ గా స్థానిక రాజకుమార్ మరి ఇదివరకు ఏలూరులో ప్రజలుగా సుదీర్ఘంగా గడించి మాతో ఈసీ మెంబర్ గా నడిచినటువంటి రాజకుమార్ ని జోన్ ఫామ్ చేసి అధ్యక్షుడు గారిని పట్టుబడి ఒకటే అమ్మ బాబు అయ్యే బాబు మరి చిన్న జోన్ ఇట్లా మాట్లాడాడు. ఏం లేదు, ఆర్థిక పుష్టి ఉన్నటువంటి జోన్ ఇది. ఎందుకంటే సిద్ధార్థ విద్యాలయానికి కామదేవుడు కంపవంశం అలాగే ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ. మీరు మరి మేడం రెడీమేడ్గా మీరు బ్రాహ్మణ మీకు రూపొందించిందంటే మీకు సంకల్ప బలం ఉంటే ఖచ్చితంగా నెరవేర్తే. అలాగే మీరు ఇంతకుముందు ఏలూరు జోలు కంటే మంచి స్పాన్సర్స్ ని ఇంతకుముందు 3 సంవత్సరాల నుంచి మీ నాయకత్వం చూస్తున్నాము. చక్కగా ఏదైనా అప్పటికప్పుడు భయపడతారు, కానీ వనరులు సమీకరించుకోవడంలో ఇంకా ఏలూరులో ఇంకా బడ్జెట్ స్కూల్స్ ఎక్కువ. కార్పొరేషన్ పోయినప్పటికీ కూడా 200-300 బడ్జెట్ స్కూల్స్ ఎక్కువ. నేను చెప్పినట్టుగా ఇప్పుడు పెద్ద ఆర్గనైజేషన్ కూడా ఇటే ఉన్నాయి. కాబట్టి మీరు మా సంకల్పంలో మంచిదైతే ఎప్పటికప్పుడు తన పని కాలం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అదే మరవడిలో మీరు చక్కగా ఎలా ఉన్నా సరే ప్రభుత్వంలాగా మీ కార్యవర్గం ముందుకు తీసుకెళ్ళి ఈ జోన్ మీట్ ని మంచిగా సక్సెస్ చేసి అక్కడ కూడా మీ ఆఫీస్ లో కూడా మీ సెక్రటరీ ట్రెజరర్ కూడా బాగా నడిపించారు. అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి. పెద్దల యొక్క అభయహస్తాలు ఎప్పుడు కూడా మీకు ఉంటాయి. అలాగే ఇక్కడ విజేతలైనటువంటి జోన్లో 4 మండలాల నుంచి వచ్చినటువంటి విజేతలైన మండల పిల్లలందరూ కూడా దాదాపు 2000 మంది పిల్లలు ఆ రోజు గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఒక 500-600 మంది ఇక్కడికి వచ్చారు. పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్. ఈ క్రీడలు పెట్టాలంటే మీలో మనోవికాసం అందించాలని చెప్పి మా అపుస్మ యొక్క లక్ష్యం. దానికి అనుగుణంగానే ఇవి ఇక్కడ పెంచి మీకు ఇక్కడ కప్పులు పెట్టారు, 400 కప్పులు. ఈ కప్పు వాల్యూ కంటే ఇంతమంది పెద్దల సమక్షంలో మరి విద్యావేత్తల సమక్షంలో మీకు ఆ ప్రైజ్ ఇస్తున్నారంటే ఇది మీకు ఒక ఇన్సైటింగ్ ఏజెంట్, ఒక ఉత్ప్రేరకంగా మీ జీవితంలో భావి జీవితంలో అయినప్పటికీ కూడా మీకు ప్రాధాన్యత ఇచ్చి ఈ ఈవెంట్స్ ని రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి ఇవి దీనివల్ల టీమ్ స్పిరిట్ జట్టు ఎలాగే ధైర్యాన్ని వస్తుందో కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లేకపోయినప్పటికీ కూడా సెక్రటరీ ట్రెజరర్లు అలాగే మరి మిగతా పాఠశాల యాజమాన్యాలు ఎంతో శ్రమించి చక్కగా కార్యక్రమం నిర్వర్తించారు. సో తమ్మి గారికి ముఖ్యంగా అలాగే జయరాజు గారికి అభినందనలు. తర్వాత పిల్లలు చక్కగా ఎంకరేజ్ చేసినటువంటి మేనేజ్మెంట్స్ కూడా అభినందనలు. పిల్లలు కూడా మంచి టీమ్ స్పిరిట్స్తో ఆడారు చక్కగా. మరి అలాగే సోమవారం నుంచి గురువారం వరకు తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా జరగనున్నాయి. కాబట్టి ఇక్కడ అందరూ విజేతలు ఉన్నట్టున్నారు. కాబట్టి ఇందులో చాలామంది ఇందులో పాల్గొని చక్కగా మీ ప్రతిభను మళ్ళా చాటి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఎక్కువ బహుమతులు పొందుతారని ఆశిస్తూ మనం తీసుకోకూడదు. ఒక చిన్న గీతలో మీరు ఓడిపోయారు అంతే, కానీ మీరు గట్టి పోటీ ఇవ్వడం వల్లనే అవతల వారికి గెలుపు దొరికింది. అది దృష్టిలో పెట్టుకుని అందరూ స్పోర్టివ్ గా తీసుకుని చక్కగా గేమ్స్ ఆడి మంచిగా గెలిచిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అట్ ద సేమ్ టైం ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో ఆన్ దిస్ ఆస్పెక్ట్ I request our dignitaries to give away the prizes to the students and bless them. The second case, the runner is again from the Siddhartha Quest, PSL.
In juniors level, second place goes to again Shinkita Quest. In juniors level, second place goes to again Shinkita Quest. Sri Sai High School and Abhiram. And Abhiram from Sri Sai High School. Give them a big round of applause. Juniors level, first place goes to again Kadidata Quest. Saini Rakshita. Kadidata Quest. అయితే స్టేజ్ మీద ఉండి వాళ్ళు ఆడుతుంటే చూడాలని అక్కడికి వెళ్ళి అక్కడే ఉండిపోయేవాళ్ళు. తిరిగి మన వెనక్కి రావాలంటే కూడా మనసాక్షి ఒప్పుకునేది కాదు. క్షణం వాళ్ళు ఉత్సాహంగా ఆడుతున్న ఆటలు చూసి అక్కడే ఉండిపోవాలనిపించేది. మా చిన్నతనంలో మేము అలా ఆటలు ఆడేవాళ్ళం. గ్రిక్స్ జరిగినాయి అంటే, గవర్నమెంట్ గేమ్స్ జరిగినాయి అంటే బుట్టాయిగూడెం, కోయిలగూడెం, జంగారెడ్డిగూడెం, చంద్రపూడి, నిర్దోలు ఆటల పోటీలకు వెళ్తే ఛాంపియన్ తీసుకురావాలి అంటే ఈ సంవత్సరం వాళ్ళు కట్టిన బ్యానర్ ఏదైతే గేట్ ఉందో ఆ గేటు పీక్కొని వెళ్ళిపోవాలనుకుని ఆడేవాళ్ళం. ఆడితే ఆ నిర్దోలు ఆ గ్రిక్స్ గ్రౌండ్లో ఆటలు ఆడి ఆ బ్యానర్ పెద్దది పెట్టేవారు అక్కడ క్రీడా మహోత్సవాలని. అది పీక్కొని ఆకన్నా సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అంటే అంత ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఆటలు చూస్తూ ఉంటే పిల్లలు అంటే ఇప్పుడు ఈ రోజులు ఎలా ఉందంటే, మాకు పీఈటీలు చెప్పారు, గవర్నమెంట్ స్కూల్ పీఈటీలు చెప్పారు, గత కరోనాకు ముందు నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడ కూడా ఆటల పోటీలు జరగట్లేదు. ఏ రాష్ట్రంలోనూ కూడా, అంటే మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా జరగట్లేదు సరిగా. ఎందుకు జరగట్లేదు అంటే ఎక్కడో లోపం ఉంది. ఇప్పుడు చూస్తుంటే ఈ మన ప్రైవేట్ యాజమాన్యాలు నిర్వహిస్తున్న ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. తక్కాపూరు మంచి ఫైట్ ఇస్తూ చక్కగా ఆటలాడుతున్నారు, ఇంత ప్రతిష్టాత్మకంగా మీరు చేస్తున్నారు అని చెప్పి అపుస్మా బ్రాండ్ అని వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది. అంటే మీకు గేమ్స్ అని కండక్ట్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ పీఈటీలు అందరూ కూడా వాళ్ళకే ఆశ్చర్యం వేసింది. కానీ ఇటువంటి స్ఫూర్తి ఎప్పుడు కొనసాగాలి, మరి ఇంకా ఎక్కువగా అన్ని స్కూల్స్ పార్టిసిపేట్ చేసి ఇందులో ఈ ఆటల పోటీలు ఇంకా ఘనంగా నిర్వహించాలి, ముందుకు తీసుకెళ్లాలని గత 2 రోజుల నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే చాలా ఉత్సాహంగా మీరందరూ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనకి విద్య ఎంత అవసరం, చదువుతో పాటుగా ఆటపాటలు అనేవి కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తించాం. కాబట్టి ఈ రోజున అపుస్మా అనేటువంటి గొడుగు కింద ఇన్ని స్కూల్స్ ఇంతమంది విద్యార్థులతో ఈ రోజు చాలా ఘనంగా స్పోర్ట్స్ మీట్ ని కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పొచ్చు
చెప్పొచ్చేది పార్టిసిపేషన్ అనేది ప్రతి విద్యార్థికి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఏ కాంపిటీషన్ అయినా కావచ్చు, ముందు మీ పార్టిసిపేషన్, మీ ఉనికి అనేటువంటిది అక్కడ చాలా అవసరం. తర్వాత మనం గెలుస్తామా ఓడతామా అనేటువంటిది మన టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ప్రతి విద్యార్థులు కూడా ముందు ముఖ్యంగా మరి ఈ రోజున ఈ దెందులూరు జోన్లో మరి ప్రెసిడెంట్ స్థాయి నుంచి ప్రెసిడెంట్ తీసుకోవడానికి భయపడిన స్థాయి నుంచి ఈ రోజున జోన్ మొత్తాన్ని కూడా ఒంటి చేత్తో మరి సెక్రటరీ ట్రెజరర్ గారి యొక్క సహాయంతో ఈ రోజున ఒక స్పోర్ట్ మీట్ ని కండక్ట్ చేసినందుకు ఆయనకి ముందుగా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, విన్ అయినటువంటి మీ అందరికీ కూడా మరి కంగ్రాచులేషన్స్ చెప్తూ, నేను ఫీల్ అయినటువంటి ఒకే ఒక విషయాన్ని మీరు అందరూ ఉన్నారు కాబట్టి విద్యార్థులుగా చెప్పాలనుకుంటున్నాను. మా చదువుతో పాటుగా ఈ ఆటలు ఎంత అవసరం అనేటువంటిది నాకు మీరు చెప్పారు. టీం వర్క్ అనేటువంటిది, టీం వర్క్ అంటే అందరూ ఒక చోట కలిసి కూర్చోవడం కాదు, ఒక చోట కూర్చొని పని చేయడమే కాదు, మీలో ఉన్నటువంటి శారీరకమైనటువంటి బలాన్నితో పాటుగా మానసికమైనటువంటి బలాన్ని కూడా పెంచేది ఈ క్రీడలు అనేటువంటిది, గేమ్స్ అనేటువంటిది. మీలో ఎప్పుడైనా ఒక నిరుత్సాహం కానీ ఏదైనా ఒక టీచర్ కోపడ్డారు, లేకపోతే పేరెంట్స్ ఏదో అన్నారని చెప్పి మీరు ఫీల్ అయినప్పుడు మీరు ఇమీడియట్ గా షేర్ చేసుకోవాల్సింది మీకు క్లోజ్ గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ తో. కానీ ఈ రోజున చూసుకున్నట్లయితే ఎవరికి వాళ్ళకి ఇక్కడ గ్యాదర్ చేసి మీకు ఇంత మంచి ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసినటువంటి అపుస్మా చిరకాలం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా కండక్ట్ చేయాలని కోరుకోవాలా అవుతా? సో ఆల్ ఆఫ్ యు లాంగ్ లివ్ అపుస్మా. గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా వినిపించట్లేదు. ఇంత పెద్ద క్యాంపస్ లో ఎక్కువ మూలు చిన్నగా వినిపిస్తుంది. మీరు ఎంత గట్టిగా చెప్తే అన్ని నాళ్ళు ఉంటుంది అపుస్మా. Very good, very good. 200 meters running there. Yes. And third place goes to B. Saisri from Jyoti. Senior class category first place goes to Ekamarsini Gayatri from Jyoti School. Class race. Just now we distributed snacks to get energy, right? First place goes to Deepak Verma from St. Augustine School. Deepak in serious category, first place goes to I must appreciate Siddhartha School for their always made us more inspiring. Thank you so much, sir. Thank you so much. Okay, sir. Okay. And second place goes to Sindhura, Pavani, Pallavi and Saisri. Stop it. Wait. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మరి ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్ అన్ని కూడా సంఘటితంగా ఏర్పడి మరి ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగినటువంటి
ఈ గేమ్స్ లో విజేతలైనటువంటి మీ ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి మీరులాగా ఆటగాళ్ళు అంటే క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఉండాలి. అందరూ ఒకసారి లేచి నిలబడండి, ఒక్కసారి లేచి నిలబడాలి అందరూ కూడా. కుర్చీ పైకెత్తారా? నెమ్మదిగా మీ భుజాల మీద తట్టుకొని సభాషని. ఓకే, మీరంతా కూడా అద్భుతమైనటువంటి క్రీడాకారులుగా ఎదగాలంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్వహించేటువంటి గేమ్స్ లో బెంగళూరు జోన్ కి అత్యధికంగా బహుమతులు తీసుకురావాలని ఆశిస్తా ఉన్నాను. మంచి క్రీడా స్ఫూర్తిని చాటండి, చక్కని నేపథ్యంతో మీరు ఆడండి, గెలవండి. కేవలము ఒక ప్రభుత్వ పాఠశాలలో అంటే మా స్కూల్స్ లో గ్రిక్స్ అని, జోనల్ గేమ్స్ అని, నేషనల్ లెవెల్ వరకు గేమ్స్ వెళ్తూ ఉంటాయి. కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు గెలుపొందిన విద్యార్థులకు, ఓడిపోయిన విద్యార్థులు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. రేపు జిల్లా పోటీలకి గెలుపొందిన వారి నుండి ఓడిపోయిన వారిని కూడా తీశారు. 50% గెలుపొందిన వారి నుంచి 25% సెకండ్ ప్లేస్, ఇంకా 25% థర్డ్ ప్లేస్ కూడా తీసి రేపు జిల్లా పోటీలకి 28, 29, 30 ఈ 3 రోజులు ఏఎస్ఆర్ స్టేడియంలో జరిగే పోటీలకి తీయటం జరిగింది. అందువల్ల మీరు కూడా విన్నర్స్ కింద లెక్క, విన్నర్స్తో పాటు మీరు కూడా విన్నర్స్ కింద లెక్క. రేపు 28, 29, 30 జిల్లా పోటీలు అక్కడ ఏఎస్ఆర్ స్టేడియంలో జరుగుతాయి. ఇప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అంతే ఉత్సాహంగా పాల్గొని దాంట్లో కూడా గెలుపొందాలని ఆశిస్తూ valuable presence here. We are over. ఓకే సార్. Thank you, sir. Thank you so much, sir. I request our dignitaries to honor. ఓకే సార్. స్మైల్ సార్. సార్ స్మైల్ సార్. Request our dignitaries to honor Khaira. సార్ Class. సార్ ప్లీజ్ సార్. ఓకే సార్. స్మైల్ సార్. Gita
Primary school is on overall championship for the second time. Last year kuda velde, for second samvatsam kuda velde. You have done very good job. Congratulations. It's not To discipline. all the staff members and the principal, sister Bhagya, and other staff members over here. Thank you very much and beautiful job done. Okay. Slow కంటే ఈరోజు రిపబ్లిక్ డే రోజున ఈ స్పోర్ట్స్ ఈ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా సంతోషించిన విషయం, చాలా అదృష్టం కూడా. మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ జంక్షన్ జ్యోతి హై స్కూల్ వాళ్ళకి మరి ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చినందుకు వాళ్ళ యాజమాన్యాన్ని, విద్యార్థుల్ని, వాళ్ళ పీఈటీ గారిని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి అలాగే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మరి వీళ్ళు కూడా ప్రయత్నం చేయండి ఓవరాల్ ఛాంపియన్షిప్ కోసం. ఇప్పుడు చాలామంది చాలా స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ సిద్ధార్థ క్వెస్ట్ స్టూడెంట్స్ వాళ్ళ పీఈటీస్ నేను రెగ్యులర్గా చూసినప్పుడు నాకు అనిపించింది ఈ సంవత్సరం మా వాళ్ళే ఓవరాల్ ఛాంపియన్ కొట్టుకొస్తారని. అట్లాగే చాలా గేమ్స్లో విజయం సాధించారు. సో ముఖ్యంగా పీఈటీస్ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మార్నింగ్ నుంచి కూడా ఈ స్పోర్ట్స్ అనేది అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి కూడా ముఖ్యంగా పిఎస్టీలు వాళ్ళ మీద ఒక బుధస్కంధాల మీద అది వేసుకుని మరి ప్రతి స్కూల్ని వెళ్ళి ఇన్వైట్ చేయటం. ఎందుకంటే మనం నిజంగానే ప్రైవేట్ స్కూల్స్లో స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ లేదు అన్నట్లుగానే మరి ఈ స్పోర్ట్ స్పిరిట్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. ఎందుకంటే మనం మొత్తం సుమారు 45 స్కూల్స్ ఉన్నాయి మన దెందులూరు కాన్స్టిట్యున్సీలో. మరి 7 అట్లా పార్టిసిపేట్ చేశారంటే మరి ఇది చాలా గెలవనండి వాళ్ళ నుండి స్టూడెంట్స్ అందరికీ అవకాశం కల్పించాలి. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో డెఫినెట్గా ఒక మోర్ దాన్ 20 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఎందుకంటే మీరందరూ ఇవన్నీ కూడా అందరూ చూస్తారు రేపు పత్రికల్లో కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో కానివ్వండి ఇలా. సో మరి ఈ విధంగా మరి మమతా స్కూల్ ప్రిన్సిపల్ గారు మమతా గారు కూడా చక్కగా బ్రహ్మాండంగా చేశారు కదా. ఆవిడ చాలా ఉత్తేజంగా వస్తుంది. మిమ్మల్ని అందరినీ కూడా ప్రోగ్రామ్ బిగినింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మా అందరికంటే కూడా ఎక్కువ కష్టపడ్డారు. సో ఆవిడకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరితో పాటు మన మీడియా పర్సన్ ఆడియో చూడండి ఎంత బ్రహ్మాండంగా చేశాడు. ఆయన చేయబట్టి మేము ఇంతసేపు నిలబడి ఉన్నాం స్టేజ్ మీద. పారదర్శకతకు నిదర్శనం. ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం. ప్రతి నెలా బహుమతులు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం. లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు. 55 లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్. 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్. 36 లక్షల విలువ గల 1250 చదురపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్లు, ఫ్లాట్స్. 17 మంది సభ్యులకు 20 లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్. 35 లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్. వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి. ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత SMR తీసుకుంటుంది. మరింకెందుకు ఆలస్యం? స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి. మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. మరిన్ని వివరాలకు 9505288786.